సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం సాగునీటి కాలువను సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుగ్గిల గ్రామ సమీపంలోని ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలను సాగునీటి కాలువలోకి వదులుతున్నారని ఆరోపించారు. ఈ కాలువ ద్వారా వ్యర్థాలు తోటపల్లి చెరువులోకి చేరటంతో చెరువులోని చేపలు మృతి చెందుతున్నాయని, మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. వ్యర్థాల దుర్వాసనతో కాలువ పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు సాగునీరు వినియోగించలేని పరిస్థితి నెలకొందన్నారు. పశువులు కూడా ఆ నీటిని తాగలేకపోతున్నాయని, కలుషితమైన నీరు తాగి గొర్రెలు మృతి చెందినట్లు స్థానిక గొర్రెల కాపరులు చెబుతున్నారన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు రైతులు, గ్రామాల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యానికి కారణమవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలు, పర్యావరణాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి స్పందించకపోతే త్వరలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మరి అట్నే ఇక్కడ ఉన్నటువంటి చెక్ డ్యాంలలో ఉన్నటువంటి చేపలు కూడా మొత్తం చనిపోయినాయని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. మరి అట్లే ఇవి తోటపల్లి చెరువులో పడితే చెరువులో ఆల్రెడీ ఈ వ్యర్థాలు చెరువు దగ్గర దాకా చేరుకునే చెరువులో పడ్డాయి. మరి తోటపల్లి చెరువులో ఉన్నటువంటి చేపలు కూడా మృతి చెందడం జరుగుతుంది. అట్లే ఈ సాగునీటి కాలువ ద్వారా పంటలకు నీరును పారించుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఇవాళ ఈ కాలువెంబడి కూడా తీవ్రమైనటువంటి దుర్వాసన వస్తా ఉన్నది. ఇక్కడ కనీసం ఒక 5 నిమిషాలు కూడా నిలబడలేనటువంటి పరిస్థితి ఈ దుర్వాసనతోటి ఉన్నది, ఈ వ్యర్థాలు ఈ నీటితోటి ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ దీనివల్ల ఇది విడుదల చేస్తే వాసనతోటి, తీవ్రమైనటువంటి దుర్వాసనతోటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అసలు బెజ్జంకి మండల ప్రజలను పట్టించుకున్న నాదుడే లేకుండా పోయింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అట్లాగే ప్రభుత్వ అధికారులు కూడా వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలకు హానికరంగా ఉన్నటువంటి ఇథనాల్ కంపెనీలను మూసివేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ వ్యర్థాలు పంట కాలువలకు తీసుకొచ్చి ఇక్కడ పశువులకు కానీ, చేపలకు కానీ, అట్లాగే మనుషులకు కూడా తీవ్రమైన హాని చేస్తున్నాయి. మరి వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే స్పందించి దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్నే ఈ కంపెనీని మూసివేయాలని, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ప్రజలందరం కూడా కలిసి పెద్ద ఎత్తున నిరసన చేయడానికి కూడా సిద్ధమైతా ఉన్నాం. మరి అతి త్వరలోనే ఇక్కడ దీన్ని ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఈ రాజీవ్ రహదారిని ముట్టడించి బైఠాయించి అక్కడి నుంచి వెళ్ళి లేవకుండా పెద్ద ఎత్తున వేలాదిగా ప్రజలను చైతన్యం చేసి ఆ నిరసన కార్యక్రమానికి తీసుకొస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మేము కూడా మండలంలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ప్రజలారా, మనము వాసన పీల్చుకొని అనారోగ్య పాలై హాస్పిటల్లో పడతా ఉన్నాం. మరి ఎవరికి వాళ్ళు మేమేం చేయలేమనే నిస్సహాయ స్థితిలో నుంచి బయటికి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనం పోరాటం చేయాలి. ఈ పోరాటం ద్వారా ఈ కంపెనీ రద్దు అవుతుంది. ఖచ్చితంగా మన పోరాటం ద్వారా ఇది రద్దయ్యే అవకాశాలు 100%